శివపురాణంలో లైకారుడైన శివుడి మహాదేవుని కళ్యాణ స్వరూపం గురించి విపులంగా వివరించబడింది. శివుడు స్వయంభూ, శాశ్వతుడు, సర్వోన్నతుడు, విశ్వవ్యాప్త చైతన్యం, విశ్వ ఉనికికి ఆధారం. అంతేకాదు, శివపురాణంలో పరమశివుని రహస్యం, మహిమ, ఆరాధన పూర్తిగా వివరించబడింది. శివపురాణంలో శివుని మహిమ, భక్తితో పాటు పూజా ఆచారాలు ఉన్నాయి. అనేక శివయ్య మహిమలకు సంబంధించిన కథలు వర్ణించబడ్డాయి. శివుని గొప్ప వ్యక్తిత్వాన్ని కొనియాడారు. శివపురాణంలోని కోటిరుద్ర సంహితలో శివుని 12 జ్యోతిర్లింగాల గురించి వివరంగా వివరించబడ్డాయి. ఈ పురాతన 12 జ్యోతిర్లింగాల క్షేత్రాల్లో శివలింగాల్లో శివుడు నివసిస్తున్నాడని నమ్మకం. హిందూ మతంలో 12 జ్యోతిర్లింగాల ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. భారతదేశంలో ప్రతి హిందువు ఎప్పుడో ఒకసారి జ్యోతిర్లింగాల గురించి వినే ఉంటారు. మన దేశంలో 12 చోట్ల ఆ మహాశివుడు జ్యోతిర్లింగ స్వరూపుడై కొలువై ఉన్నాడు. ఆ జ్యోతిర్లింగ క్షేత్రాలు ఎక్కడున్నాయి, వాటి విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. నేను లక్ష్మణ్ రామ్శెట్టి. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సోమనాథ్ ఆలయం దేశంలోని మొత్తం 12 జ్యోతిర్లింగాల్లో ఇది మొదటిది. గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర జిల్లాలో సోమనాథేశ్వర క్షేత్రం ఉంది. చంద్రుడు స్వయంగా ఈ సోమనాథేశ్వరుని ప్రతిష్ఠించినట్లు పురాణ గాథలు చెబుతున్నాయి. సకల దేవతలకు ఆరాధ్య దైవంగా శ్రీ సోమనాథేశ్వరుడు పూజింపబడుతున్నాడు. పురాణ కథనం ప్రకారం ఈ ఆలయాన్ని చంద్రుడు బంగారంతో నిర్మించాడని, ఆ తరువాత రావణుడు వెండితోనూ, కృష్ణుడు చెక్కతోనూ నిర్మించారని, ఆ తర్వాత భీముడు రాతితో నిర్మించాడని చెబుతారు. ఈ క్షేత్రంలో శ్రీకృష్ణ పరమాత్ముడు తన లీలలతో వెలిగించిన దీపం ఇప్పటికీ వెలుగుతుందని చెబుతారు. ఇక్కడ ఉన్న చంద్రకుండంలో స్నానం చేసి సోమనాథేశ్వరుణ్ణి దర్శిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చారిత్రక ఆధారాలను బట్టి ఈ ఆలయం 17 సార్లు కూల్చబడి మళ్ళీ పునర్నిర్మించబడినట్టు తెలుస్తుంది. 12 జ్యోతిర్లింగాల్లో రెండవది శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం. ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైల కొండల్లో మల్లికార్జునుడు కొలువుతీరి ఉన్నాడు. శ్రీశైల మహాక్షేత్రం కర్నూలు జిల్లా డోర్నర్ రైల్వే స్టేషన్ నుంచి 52 కిలోమీటర్లు, హైదరాబాదుకు 230 కిలోమీటర్ల దూరంలో ఉంది. పరమేశ్వరుడు స్వయంభూగా శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జునుడుగా ఈ క్షేత్రంలో వెలిశారు. పాండవులు, శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు పూజలు చేసిన పవిత్ర ధామం ఈ మల్లికార్జుని శ్రీశైల క్షేత్రం. నల్లమల్ల అడవుల్లో కొండగుట్టల మధ్య గల శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రం హరహర మహాదేవ, శంభో శంకర అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతూ ఉంటుంది. 12 జ్యోతిర్లింగాల్లో మూడవది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో ఉంది. ఈ దేవాలయం రుద్రసాగరం సమీపాన ఉంది. క్షిప్ర నదీ తీరంలో మంత్రశక్తి వల్ల ఉద్భవించిన ఏకైక స్వయంభూ జ్యోతిర్లింగం. తాంత్రిక మంత్రాలతో నడుపుతున్న జ్యోతిర్లింగాలయం ఇది. ఆలయ ముఖద్వారం దక్షిణముఖంగా, గర్భగుడి శ్రీచక్ర యంత్రం తిరగవేసి ఉండడం ఇక్కడ ప్రత్యేకత. ఈ ఆలయంలో మహాకాళేశ్వరుడికి భస్మాభిషేకం చేస్తారు. ఇక్కడ కాలభైరవునికి మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ దేవాలయంలోని మహాకాళేశ్వరుని విగ్రహాన్ని దక్షిణామూర్తి అని కూడా అంటారు. ఉజ్జయినిలో శివలింగాలు 3 అంతస్తులుగా ఉంటాయి. అన్నిటికంటే కింద మహాకాళలింగం, మధ్యలో ఉండేది ఓంకారలింగం, ఆ పైన ఉండేది నాగేంద్ర స్వరూపమైన లింగం. 12 జ్యోతిర్లింగాలలో 4వది శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖాండ్వా జిల్లాలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. వింధ్యా పర్వత సానువుల్లో నర్మానదీ తీరంలో ఓంకారేశ్వరుడు వెలిశాడు. సంస్కృత ఓం ఆకారంలో వెలసిన ఈ క్షేత్రంలోని ఓంకారేశ్వర లింగం, అమరేశ్వర లింగం పక్కపక్కనే ఉండడం విశేషం. ఈ దివ్యక్షేత్రాలను ఆకాశం నుంచి చూస్తే ఓం ఆకారంగా కనిపిస్తుంది. అందుకే దీనిని ఓంకారేశ్వర క్షేత్రం అని పేరు. నర్మదా నదిలో లభించిన బాణాలింగం ఎంతో ఉత్తమమైనదని శివపురాణంలో చెప్పబడింది.
అన్ని నదులు తూర్పు దిశగా ప్రవహించి సముద్రంలో కలిస్తే నర్మదా నది పడమరగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలవటం విశేషం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 5వది శ్రీ కేదార్నాథ్ జ్యోతిర్లింగం. కేదార్నాథ్ దేవాలయం భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రప్రయాగ్ జిల్లాలోని సముద్ర మట్టానికి 3584 మీటర్ల ఎత్తులో ఉంది. మందాకిని నది పైభాగంలో మంచు కొండల మధ్య ఉంది. ఈ కేదార్నాథ్ ఆలయం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకే తెరిచి ఉంటుంది. మిగతా రోజుల్లో మంచుతో కప్పబడి ఉంటుంది. ఉత్తరాఖండ్లోని చార్ధాముల్లో ఇది ఒకటి. గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్లను చోటా చార్ధాములుగా వ్యవహరిస్తారు. ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని చెబుతారు. నేటికి పాండవులు, ద్రౌపది విగ్రహాలు ఉన్నాయి. ఆదిశంకరాచార్యుల సమాధి, శివపార్వతుల తపోభూమి, ఆది దంపతుల కళ్యాణ సమయంలో హోమగుండం నేటికి దర్శించవచ్చు. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి హరిద్వార్ నుంచి గౌరీకుండ్ వరకు బస్సు మార్గం ఉంటుంది. గౌరీకుండ్ నుంచి గుడికి చేరడానికి రోడ్డు మార్గం లేదు. గౌరీకుండ్ నుంచి గుర్రాలపైన, డోలీలలోని కాలినడకన భక్తులు గుడి వద్దకు చేరుకుంటారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 6వది భీమశంకర జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగ క్షేత్రం మహారాష్ట్రలో సౌహాద్రి కొండల్లో పూణేకు 110 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఉపనది భీమానది ఉద్భవ ప్రాంతంలో భీమశంకర జ్యోతిర్లింగంగా వెలసింది. కుంభకర్ణుడి కుమారుడు భీమాసురుణ్ణి వధించిన కారణంగా భీమేశ్వర ఆలయంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఓం నమః శివాయ. శంభో శంకర, హర హర మహాదేవ. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 7వది శ్రీ విశ్వనాథేశ్వరుడి జ్యోతిర్లింగం. ఈ కాశీ విశ్వనాథ్ ఆలయం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో ఉంది. ఈ ఆలయం హిందువులకు పరమ పుణ్యక్షేత్రంగా చెప్పబడుతుంది. గంగానదీ తీరంలో ఉండే ఈ క్షేత్రంలో అనేక మంది తీర్థయాత్రికులు కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకుంటారు. ఈ విశ్వనాథుని సన్నిధిలో విశాలాక్షి శక్తిపీఠం కూడా ఉంది. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానమాచరిస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులవుతారని హిందువుల నమ్మకం. వరుణ, ఆసి అనే 2 నదులు ఈ నగరంలో గంగానదిలో కలుస్తాయి. అందుచేత ఈ క్షేత్రానికి వారణాసి అని కూడా పిలుస్తారు. కాశీలో ఎన్నో ఆలయాలు, గంగానది తీరంలో మరెన్నో స్నానఘాట్లు ఉంటాయి. ఈ క్షేత్రంలో స్నాన, దాన, హోమాలు చేసిన వారికి ఈశ్వర
కాశీలో ఎన్నో ఆలయాలు, గంగానది తీరంలో మరెన్నో స్నానఘాట్లు ఉంటాయి. ఈ క్షేత్రంలో స్నాన దాన హోమాలు చేసిన వారికి ఈశ్వర కటాక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 8వ జ్యోతిర్లింగం త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. మహారాష్ట్రలోని నాసిక్కు 30 కిలోమీటర్ల దూరంలో శ్రీ త్రయంబకేశ్వర ఆలయం ఉంది. త్రయంబకేశ్వరుడు అనగా పరమశివుడు. అంబకం అంటే నేత్రమని అర్థం. 3 నేత్రాల గల దేవుడు త్రయంబకుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే 3 తేజస్సులు 3 నేత్రాలుగా వెలసిన దేవుడు. పాలభాగంలో 3వ నేత్రమే. గర్భగుడికి బయటి వైపుగా 4 ద్వారాలతో మండపం ఉంటుంది. గర్భగుడిలో కల శివలింగం భూమికి కొంత దిగువలో ఉంటుంది. దాని నుండి నిరంతరం నీటి ఊట ఊరుతూ ఉంటుంది. అది దేవాలయం ప్రక్కన కుశవర్తనం అనే సరోవరంలో కలుస్తూ ఉంటుంది. కుశ అంటే దర్భ, వర్తం అంటే తీర్థం అని అర్థం. దీనిలో స్నానం చేయడం వలన సర్వ పాపాలు, రోగాలు పోతాయని భక్తుల విశ్వాసం. ఈ త్రయంబకేశ్వర్ క్షేత్రాన్ని గోదావరి జన్మస్థానంగా పిలుస్తారు. అయితే ఈ క్షేత్రానికి గోదావరి జన్మస్థానం కొన్ని వందల అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయాన్ని 1730లో ఛత్రపతి శివాజీ సైన్యాధిపతి బాజీరావ్ సిస్వా నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఎక్కువ భాగం దేవాలయ నిర్మాణానికి నల్లసానపు రాయిని ఉపయోగించారు. ఈ ఆలయం హేమంపంతి శైలికి చెందిన నిర్మాణం. ఆలయం చుట్టూ నిర్మాణం లోపలి వైపు చతురాస్రాకారంగాను, బయట వైపుకు నక్షత్రాకారంగాను ఉంటుంది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 9వది వైద్యనాథ్ జ్యోతిర్లింగం. ఇది శివుని అత్యంత పవిత్ర నివాసమైనట్టి 12 జ్యోతిర్లింగాలయాల్లో ఒకటి. ఈ ఆలయం జార్ఖండ్ రాష్ట్రంలోని దేవఘర్ ప్రదేశంలో నిర్మించబడింది. ఈ ఆలయం బాబా బైద్యనాథ్ జ్యోతిర్లింగంతో పాటు వ్యవస్థాపించిన 21 ఇతర దేవాలయాలతో కూడిన ఆలయ సముదాయంలో ఇది ప్రధాన ఆలయం. రాక్షసుల రారాజు రావణుడు ప్రపంచంలో అతనిని ఎవరూ వినాశనం చేయకుండా వరం పొందటానికి ఆలయం ప్రస్తుత స్థలంలో శివుణ్ణి పూజించాడని హిందూ విశ్వాసాల ప్రకారం ఒక నమ్మకం ఉంది. రావణుడు తన 10 తలలను ఒకదాని తర్వాత ఒకటి శివుడికి బలిగా అర్పించాడు. దీనితో సంతోషించిన శివుడు గాయపడిన రావణుణ్ణి నయం చేయడానికి దర్శనమవుతాడు. శివుడు ఆ సందర్భంలో వైద్యునిగా వ్యవహరించినందున ఈ కోణంలో ఈ ఆలయానికి వైద్యనాథ్ అనే పేరు వచ్చిందని ఒక నమ్మకం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 10వ జ్యోతిర్లింగం నాగేశ్వర జ్యోతిర్లింగం. నాగేశ్వర్ దేవాలయం గుజరాత్లోని సౌరాష్ట్ర తీరంలో గోమాతి, ద్వారకా మరియు బైట్ ద్వారకా ద్వీపం మధ్య మార్గంలో ఉంది. నాగేశ్వర్ ఆలయానికి సంబంధించి పురాణ కథనం. ఒకప్పుడు దారుక్ అనే రాక్షసుడు తన భార్య దారుకతో కలిసి అడవిలో నివసించేవాడు. పార్వతి ఇచ్చిన వరం కారణంగా దారుక్ చాలా గర్వంగా మరియు మొండిగా మారాడు. అతను తన దారుకతో కలిసి హిందూ ఉత్సవాల్లో జోక్యం చేసుకోవడం, నాశనం చేయడం ప్రారంభించాడు. అతను సుప్రియ అనే ఒక భక్తురాలిని బంధించి దాచి చెరసాలలో బంధించాడు. సుప్రియ ప్రతిరోజు శివపూజలు ఆచారాలు చేసేది మరియు రుద్రాక్షను ధరించడం మరియు ఓం నమః శివాయ అని శివమంత్రాన్ని ఉచ్చరించడమే కాకుండా ప్రతిరోజు పవిత్రమైన బూడిద భస్మాన్ని ధరించింది. ఈ నమ్మకం మరియు భక్తిని చూసి శివుడు చలించిపోయాడు. అతను ఆ ప్రదేశంలో ప్రత్యక్షమయ్యాడు. అప్పుడే అక్కడ ఒక దివ్య జ్యోతిర్లింగం ప్రతిష్ఠింపబడింది. శివుడు రాక్షసులను సంహరించాడు మరియు ఈ ప్రదేశం దారుకావనంగా ప్రసిద్ధి చెందింది. లింగానికి నాగ్నాథ్ అని పేరు వచ్చింది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 11వది శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం. రామనాథస్వామి జ్యోతిర్లింగం
తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వర ద్వీపంలో ఉంది. రామేశ్వరంలో రామనాథస్వామి ఆలయం ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, ప్రముఖ పర్యాటక ఆకర్షణ కలిగిన ఆలయం. ఈ ఆలయం యొక్క పురాణ కథనం భారతీయ ఇతిహాసం రామాయణం నుండి శ్రీరాముడితో ముడిపడి ఉంది. రాముడు రాక్షసరాజు రావణుని ఓడించిన తరువాత ప్రాయశ్చిత్తంతో భాగంగా శివుణ్ణి ఆరాధించాలనుకున్నాడని నమ్ముతారు. కాశీ నుండి ఒక లింగాన్ని తీసుకురావాలని హనుమంతుడిని అడుగుతాడు. హనుమంతుడు తిరిగి రావడంలో ఆలస్యం అయినప్పుడు సీతాదేవి రాముడు తన ప్రార్థనలు చేయడానికి ఇసుకను ఉపయోగించి శివలింగాన్ని తయారు చేసింది. రామలింగం అని పిలువబడే ఈ శివలింగం ఇప్పుడు రామనాథస్వామి ఆలయంలో పూజలు అందుకుంటుందని నమ్ముతారు. కైలాసం నుండి హనుమంతుడు తీసుకొచ్చిన లింగాన్ని విశ్వలింగం అంటారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 12వది వృష్ణేశ్వర జ్యోతిర్లింగం. వృష్ణేశ్వర దేవాలయం మహారాష్ట్రలోని దౌలతాబాద్ సమీపంలో ఉంది. వృష్ణేశ్వర జ్యోతిర్లింగం భోలేనాథ్ భక్తుడైన కుస్మా భక్తికి చిహ్నంగా అతని పేరు మీదుగా ఈ శివలింగానికి కుస్మేశ్వర్ అని పేరు వచ్చింది. వృష్ణేశ్వర ఆలయం ప్రత్యేకత ఎర్రరాళ్లతో నిర్మించిన ఈ ఆలయం 5 అంచెల శిఖరం లేదా శిఖారాతో రూపొందించబడింది. మీరు ఎర్రరాతితో చెక్కబడిన విష్ణువు యొక్క దశావతారాలు ఇక్కడ చూడవచ్చు. 24 స్తంభాలపై నిర్మించిన కోర్టు హాలులో మీరు శివుని వివిధ ఇతిహాసాలు మరియు పురాణాల చెక్కడం చూడవచ్చు. గర్భగుడిలో తూర్పు ముఖంగా లింగం ఉంటుంది. మీరు ఒక పురాణం ప్రకారం ఒకప్పుడు హనుమ అనే స్త్రీ ఉండేది. ఆమె ప్రతిరోజు శివుణ్ణి పూజిస్తుంది. ఆమె ప్రార్థనలతో పాటు శివలింగాన్ని ఒక ట్యాంకులో నిమజ్జనం చేస్తుంది. ఆమె భక్తికి అసూయతో భర్త మొదటి భార్య కొడుకును హత్య చేసింది. హనుమ దుఃఖానికి లోనైనప్పటికీ ఆమె తన విశ్వాసాన్ని మరియు భగవంతుని పట్ల తన భక్తిని కొనసాగించింది. ఆమె భక్తికి పరమశివుడు ఎంతగానో సంతోషించి ఆమె కుమారుణ్ణి తిరిగి బ్రతికించాడని చెబుతారు. హనుమ స్వామిని ఉండమని కోరింది. అందుకే శివుడు ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలిశాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విలువైన సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.